వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. టీఎస్ ఎంసెట్ 2024 రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అందరూ ర్యాంక్స్ అయితే వెరిఫై చేసుకున్నారు. కానీ కౌన్సిలింగ్కి కావాల్సిన మెయిన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు. 100కి 20% స్టూడెంట్స్ దగ్గర మాత్రమే ఈ డాక్యుమెంట్ అయితే ఉంది. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన టైంలో మళ్ళీ వెబ్సైట్ నుంచి మీకు ఇప్పుడు చెప్తున్న సర్టిఫికెట్ కావాలంటే మాత్రం అప్పుడు వెబ్సైట్ వర్క్ చేయదు, మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ సర్టిఫికెట్ కనుక చూపించకపోతే కౌన్సిలింగ్ అయితే అలో చేయరు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆ డాక్యుమెంట్ ఏంటి, సర్టిఫికెట్ ఏంటి, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయినంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చిన టైంలో అందరు స్టూడెంట్స్ వేరు సైట్లలో రిజల్ట్స్ చూసుకొని ర్యాంక్ ఎంత వచ్చిందని చూసుకున్నారు. లేదు అంటే వెబ్సైట్లో రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తే వ్యూ రిజల్ట్ పైన క్లిక్ చేసి చాలామంది రిజల్ట్స్ చెక్ చేసుకున్న డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ రిజల్ట్స్లో మీకు డాక్యుమెంట్ డాటా వేరే ఉంటుంది. డాటా అంటే మీకు ర్యాంక్ కార్డ్ అనేది వేరే ఉంటుంది సపరేట్గా. మీకు ర్యాంక్ అనేది అన్నిట్లో డిస్ప్లే సేమ్ ఉంటుంది ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా. కానీ కంపల్సరీగా కౌన్సిలింగ్కి మీకు అలో చేసేది ఈ టీఎస్ ఎంసెట్ 2024 వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు మాత్రమే. ఇక్కడ వ్యూ రిజల్ట్స్ అని చెప్పి రిజల్ట్స్ చూసుకున్న డాక్యుమెంట్ కానీ మీరు ఏ సైట్లలో డౌన్లోడ్ చేసుకున్న రిజల్ట్స్ కానీ అలో చేయరు, యాక్సెప్ట్ చేయరు. మీరు ఇప్పుడే కాదు, కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కాలేజీకి వెళ్ళి కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేసే టైంలోనే ఈ హాల్ టికెట్ అనే ప్లేస్లో మీకు ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఇచ్చారు కదా, ఈ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటేనే అలో చేస్తారు. మాకు ఇప్పుడు ఎందుకులే టైం ఉంది కదా తర్వాత డౌన్లోడ్ చేసుకుందాం చాలామంది వెయిట్ చేస్తుంటారు. కరెక్ట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ర్యాంక్ కార్డ్ తీసుకోండి అంటే అప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. వెబ్సైట్లో ఈ లింక్ ఉండకపోవచ్చు, లింక్ ఉన్న వెబ్సైట్ పనిచేయకపోవచ్చు, చాలా జరుగుతుంటాయి. కరెక్ట్గా ఇక్కడ ఏమి మెన్షన్ చేశారు చూడండి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఈజ్ ఎనేబుల్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ఆన్ 18. ఇంత క్లియర్గా ఎందుకు ఫ్లాష్ న్యూస్ అని మెన్షన్ చేశారంటే ఒక ర్యాంక్ కార్డు మాత్రమే మనకు కరెక్ట్ ఫార్మేట్లో ఉంటుంది. ర్యాంక్ కార్డు మాత్రమే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అవుతుంది. ర్యాంక్ కార్డు డాక్యుమెంట్ మాత్రమే కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలో చేస్తారు. అది మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ప్రింట్ తీసుకొని 2-3 కాపీస్ జిరాక్స్ తీసుకొని కూడా పెట్టండి కంపల్సరీగా. థ్యాంక్ యూ.